నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ధురంధర్ 2 రిలీజ్ అయ్యి కేవలం 5 రోజులు మాత్రమే అవుతుంది. కానీ ఇప్పుడు కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఏంటంటే ధురంధర్ 2 మూవీని నిలిపివేయాలి అని. మరి ఎందుకు నిలిపివేయాలని పిటిషన్ వేశారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ధురంధర్ 2 దేశవ్యాప్తంగా ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ధురంధర్ నుంచి మంచి క్రేజ్ ఉంది. ధురంధర్ 2 కూడా అంతే మంచిగా 5 కోట్ల అంటే 5 రోజుల్లోనే 5 కోట్ల వసూళ్ల పైన సంపాదించింది. 500 కోట్ల వసూళ్ల పైన సంపాదించింది. సో ఇప్పుడు ఈ సినిమాని నిలిపివేయాలంటూ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకు మరి ఈ సినిమాని ఇప్పుడు నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు? ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకో, ఏ సినిమా బాగా హిట్ అయితే 3 రోజులకో 2 రోజులకో 5 రోజులకో మహా అయితే వారం కాక ముందే ఈ కథ నాది అని ఒకడు వస్తాడు. ఇది కామన్. ఇక్కడ అనే స్కోప్ లేదు. ఎందుకంటే ఆదిత్య థర్ ఎంత బాగా తీసాడో మనం పార్ట్ 1 పార్ట్ 2 నుంచి చూసుకుంటా ఉన్నాం. మరి ఇంకెవడు వస్తాడు అంటే దీని మీద ఇది నిలిపివేయండి అని ఎవడో కేసు వేసాడు. సరే ఫోన్లో వేసాడు, ఏం మనోభావం దెబ్బతినిందో అని చెప్పి అనుకుంటే ఒక అడ్వకేట్ వేసాడు. అంటే ఊరికే ఆకు తొక్క వంకర తింకర ఉన్న వీళ్ళు ఎవరు వేలా. ఇంతకుముందు ఉండేవి ఎవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరు వేయాల, ఒక అడ్వకేట్ వేసాడు. అడ్వకేట్ వేసాడంటే ఏదో పద్ధతిగానే ఉంటుంది కదా అని అనుకుందాం. ఏంటి ఆ పద్ధతి పాడు చూస్తే 3 జడ్జిలు ఉన్న ధర్మాసనం దగ్గర ఒక మంచి సీనియర్ అడ్వకేట్ ఏం పెట్టాడు అంటే, తమిళంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ధురంధర్ ప్రజెంట్. దీంట్లో రాజకీయానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే డైరెక్ట్గా ఈ రాజకీయ పార్టీ అని ప్రస్తావించకపోయినా కొన్ని సన్నివేశాలు ప్రభావితం చేసేలాగా ఉన్నాయి ఓటర్లని. కాబట్టి ప్రజెంట్ ఎన్నికల కోడ్ నడుస్తూ ఉంది. ఏప్రిల్ 23 ఎన్నికలు. ఇది 23 నెల రోజులు ఉంది. ఈ టైంలో ఈ సినిమా విడుదలైతే ఓటర్ల మీద ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని విడుదల కాకుండా ఆపండి అని చెప్పి ఆయన ఒకటి పెట్టాడు. పద్ధతిగానే ఉంది. కాకపోతే విషయం ఏంటంటే, ఆ సినిమాకి వెళ్ళి 300, 150, 200 కట్టి అది చూసి ఓ మై గాడ్ నేను దీనికి ఓటేయొద్దు, ఈ పార్టీకి ఓటేయాలని జనం నిర్ణయించుకొని వస్తారు అన్నది మూర్ఖత్వం. ఎందుకంటే అరచేయిలో రోజుకు 100 మంది చెప్తున్నారు పలానా పార్టీకి ఓటేయండి అని చెప్తారు, పలానా పార్టీకి ఓటు వేయకండి అని చెప్తారు. ఇప్పుడు నాలాగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు కూడా పార్టీ మెంబర్స్ ఉంటారు కదా, స్పోక్స్ పర్సన్లు. వాళ్ళు కూడా వాళ్ళ అనుకూల యూట్యూబ్ ఛానల్స్కో లేకపోతే శాటిలైట్ ఛానల్స్కో ఎక్కడికి వెళ్ళిన పొద్దున 10 మంది కూర్చొని డిబేట్లో ఇవన్నీ పెట్టేసి పలానా అరాచకాలు, ఆ పార్టీ ఇది, ఆ అధినేత అది, అట్లా ఇట్లా ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని స్కాములు చేశాడు, ఇతని వల్లే అదైంది, అతని వల్లే ఇట్లా అయింది, ఇవన్నీ చెప్తారు కదా రోజు. ఇవన్నీ కూడా జనాల మీద ప్రభావితం చూపకుండా కేవలం ఒక ధురంధర్ అనే సినిమాకి వెళ్ళి జనం ఇట్లా చూసి ఆ ధురంధర్ అంటే ఏంటో కూడా మర్చిపోయి ఎక్కడెక్కడైతే రాజకీయ పార్టీ ప్రకారంగా మనం ప్రభావితం అవుతామో ఆ సన్నివేశాలు మాత్రమే ఆ 4.5 గంటల సినిమాలో ఎత్తుక్కొని చూసి ప్రభావితం అని అయ్యి బయటకు వచ్చి నో నేను ఈ పార్టీకి ఓటైనా ఈ పార్టీకే ఓటేస్తాను అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇది అమాయకత్వం, మూర్ఖత్వం, పిచ్చో వెర్రో తెలియదు. కానీ ఎందుకంటే సామాజిక మాధ్యమాలు బాగా విపరీతంగా పెరిగిన తర్వాత ఇంకా సినిమా వల్లే సమాజం అనే కాలంలో బ్రతుకుతున్నారు వీళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు సినిమాలు చూసి మా ఊడు చెడిపోయాడు, సినిమాలు చూసి వీళ్ళు ప్రేమించుకుంటున్నారు. అప్పుడు సినిమా ఉండేది, ఇంకేం లేవు కదా. మరి ఇప్పుడు సినిమా ఎక్కడో ఉంది, ఆ మూలకో ఈ మూలకో. మిగతావన్నీ ఇన్నున్నాయి. ఇంట్లో తెరుచుకుంటే 500 ఓటీటీలు, చేతుల్లో 1,00,000కు పైగా వీడియోలు వచ్చే యాపులు, ఇష్టం ఉన్నట్టు. ఇంకా ఏఐ మళ్ళీ ఆల్రెడీ ఉన్న వీడియోలు కాకుండా నువ్వు అనుకున్నట్టు నాకు ఇలాంటిది కావాలి అంటే క్రియేట్ చేసి ఇచ్చే ఏఐ కూడా వచ్చింది ఈ రోజుల్లో. అంటే మనిషి ప్రభావితం అవ్వాలంటే ఏ రకంగా అవ్వచ్చు, కానీ ఫలానా సినిమానే ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. అండ్ ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన చెప్పడం వల్ల ఈ సినిమాకి మైలేజ్ వచ్చింది. అంత ప్రభావితం చేసే అంత ఏముందా దీంట్లో అని చెప్పేసి, అంటే ఏ పార్టీ వాళ్ళైతే వీళ్ళకి అపోజిషన్గా ఉంటారో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు కదా, అందరిని ప్రేరేపిస్తారు కదా. కాబట్టి ఫ్రీ టికెట్ ఇచ్చి మరీ చూపిస్తారు సినిమా, వెళ్ళి చూడండి అని. ఇప్పుడు నీకు ఫ్రీగా మందు బిర్యానీ ఇచ్చే కంటే ధురంధర్ టికెట్ ఇస్తే సరిపోయింది కదా. ఫ్యామిలీకి 1000 రూపాయలు, 1500 అంటే 4 టికెట్లు అందరు కలిసి హ్యాపీగా చూసేసి ప్రభావితం అయ్యి వచ్చి నెక్స్ట్ డే నీకు ఓటేస్తారు.
ఇప్పుడు ఇది ఒక సలహా ఆయన ఇచ్చినట్టు ఉంది, అంతే తప్పితే ఇంకేం లేదు. బట్ సినిమా వల్లే దురంధర్, నాట్ ఓన్లీ దురంధర్, ఇంకే సినిమా అయినా సరే, ఇప్పుడు వచ్చే మొన్న వచ్చిన కాశ్మీర్ ఫైల్స్, ఈ కేరళ స్టోరీలో, వీటి వల్ల ప్రభావితమయ్యే మైండ్ సెట్ ఉండదు అబ్బా మనుషులకి. ఐ డోంట్ థింక్ సో. సినిమాలు అంత ప్రభావితం చేస్తాయా మనుషుల్ని? లేదు, ఇప్పుడు దురంధర్లో ఏమున్నాయంటే యాక్చువల్గా ఆ అవతల వైపు నుంచి, అంటే పాకిస్తాన్ నుంచి ఫోకస్ చేశారు. మనకు లక్కీ భాస్కర్లో నాన్ననికి మరోవైపు చూపించినట్టు చాలామంది వీడియోలు పెట్టేస్తున్నారు. ఏమని, గతంలో ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే అప్పుడు కాంగ్రెస్ ఉందంట, కాంగ్రెస్ హయాంలో ఏమేమి జరిగాయంటే అలా జరిగాయి, ఇలా జరిగాయి, ఈ రకంగా జరిగింది, చిదంబరం అమ్ముడు పోయాడు, ఆ తర్వాత అంతకుముందున్న ఇంకేదో అమ్ముడు పోయారు, వీళ్ళు తీసుకొచ్చిన పాలసీల వల్ల ఇల్లు అయిపోయింది, మమతా బెనర్జీ ఏమో బంగ్లాదేశ్ వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి ఆమె ఏదో అయ్యింది, ఇట్లా విచిత్రంగా పుకార్లు పుట్టించే వాళ్ళు ఉంటారు. నిజమో అబద్ధమో తెలియదు, బట్ ఈ మోడీ నోటు రద్దు చేసింది అందుకే, తర్వాత ఇదేదో చేసింది అందుకే, ఇట్లా క్యాలిక్యులేట్ చేసి వీడియోలు పెడుతున్నారు. ఆ వీడియోలు చూసిన వాళ్ళని కూడా, అంటే అప్పుడు ఏం జరిగిందో తెలియదు కదా, అప్పుడు జరిగిన టైంలో మనకి ఏంటి బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలే ఉన్నాయి కదా, ఉన్నాయి, కానీ అంత వార్త ఇది లేదు జనాలకు బాగా చెప్పే అంత ఇప్పుడున్న మాధ్యమాలతో పోలిస్తే. సో ఇప్పుడు బాగా రీచ్ అవుతుంది అది, అంటే వాళ్ళ కింద వ్యూస్ చూసి అర్థమవుతుంది కదా, లక్షల వ్యూలు, దానికి మళ్ళీ వేల కామెంట్లు, అంటే వాడందరూ ఆ వీడియో అంతా చూసి కొంత గొప్ప ప్రభావితం అయ్యారు, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్. బట్ సినిమా వల్ల ఒక రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది అనేది నిజమైతే, మరి జననాయకుని ఎందుకు ఆపేశారు? అంత భయమా? ఒకవేళ ఆ సినిమా వస్తే ఆయన గెలిచేస్తాడా ఆ సినిమా చూసేసి? భగవత్ కేసరి సినిమా అమ్మా, లాస్ట్ ఈయన రిటైర్ అయ్యాడు కదా, ఆయనకు ఎందుకో రిటైర్ అవ్వడం ఇష్టం లేక నేను రాజకీయాల్లోకి వస్తానని ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీశారు అంతే. మొత్తం భగవత్ కేసరి అది ఎంత ఏం లేదు. ఆయన 5 నిమిషాలు నేను రాజకీయాల్లోకి వస్తాను అనగానే వీళ్ళు తగదగదగా ఓట్లేసి గెలిపించేస్తారా? ఆ సినిమా అంత ప్రభావితం చూపిస్తుందా? వీళ్ళ ఫీలింగ్ అట్లుంది. ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళు కూడా బాగా నమ్మారు, యాత్ర సినిమా వల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అనే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు, అది రిలీజ్ అయిన తర్వాతే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు అని. నెక్స్ట్ అదేంటిది ఆర్జీవీ సినిమాలు కూడా ఎక్కడ ప్రభావితం చేస్తాయేమో అని చెప్పేసి ఆపినారు దాఖలాలు కూడా ఉన్నాయి నువ్వు బాగా చూస్తే ఏపీ రాజకీయాల్లో. ఆ రకంగా చూసుకుంటే, అండ్ మళ్ళీ తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఆ పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణ సినిమా, ఆ సినిమాల వల్ల కూడా జనాలు బాగా ఉద్రేకంగా ఏదో అయిపోయారన్న వర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని వాళ్ళు జత చేస్తారనమాట. ఆ అడ్వకేట్స్ ఎవరైతే అక్కడ వాదిస్తారో, ఆ రాష్ట్రంలో ఇలా, ఈ రాష్ట్రంలో ఇలా, ఈ రాష్ట్రంలో ఇలా, ఇప్పుడు ఈ సినిమా కూడా ఇక్కడ రిలీజ్ అయితే పరిస్థితులు ఏమో అటు ఇటు అవ్వచ్చు, కాబట్టి దీన్ని ఆపేసేయండి. అండ్ ఇంకోటి, దురంధర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, అందరు కూడా 750 crores అంటున్నారు, కానీ ఒకటి గమనించు, 150 రూపాయలతోనే 750 crores, 760 780, ఇప్పుడు 900, నిన్నటి లెక్కలు మనం మాట్లాడాలి, 150 రూపాయలతో. అండ్ ఇంకోటి 18 అడల్ట్ సినిమా, ఇది 18+ చూడాలి. మిగతా సినిమాలన్నీ అందరూ చిన్నపిల్లల కాను చూసి హిట్లు చేశారు, కానీ 18+ సినిమా విత్ అనార్ధన టికెట్తో 900 కోట్లు 1000 కోట్లు అంటే అంటే బిగ్గెస్ట్ సక్సెస్ ఇంకా చెప్పాలి అంటే. సో అట్లాంటి సక్సెస్ వచ్చిన సినిమాలకి ఏదో రూపంలో కేసులనో లేకపోతే ఇంకేదనో వస్తూనే ఉంటాయి, మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, సినిమా మాత్రం సాగుతూనే ఉంటుంది. మరి తమిళనాడు పరిస్థితి ఏంటో తెలియదు, వీళ్ళు ఒకవేళ చదివి నిజమని నమ్మి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మేబీ రిలీజ్ ఆగిపోవచ్చు. లేదు, అసలు దీనివల్ల జనాలకి పెద్ద ఒరిగేదేం లేదు, ఏదో సినిమా వచ్చింది పోతే, ఇట్లాంటి ఎన్ని సినిమాలు రాలేదు, ఎన్నిసార్లు పోలేదు అనుకుంటే రిలీజ్ అవుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.